అరే మీరిక్కడ? అదే ఆయన టిఫిన్ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయారని జ్యోతి చెప్పింది. అందుకనే బాక్స్ ఇద్దామని వచ్చాను. ఏంటి, జ్యోతి స్వయంగా మిమ్మల్ని టిఫిన్ బాక్స్ ఇచ్చిరమని చెప్పిందా? ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంటే ఉంటుంది. జ్యోతి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టింది? నేను వెళ్తాను. అలాగే. ఆగండి. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు పార్వతి సామాన్లను ముట్టుకోవడానికి వీల్లేదని. మరి మీరు ఎందుకు ముట్టుకున్నారు ఈ డబ్బాని? చెప్పండి, జవాబు చెప్పండి. ఒకసారి చెప్తే మీకు అర్థం కావడం లేదా ఏంటి? పార్వతి సామాన్లను ముట్టుకునే అధికారం ఎవరికీ లేదు, అసలు ఎవరికీ లేదు. మీరెందుకు ముట్టుకున్నారు? సమాధానం చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుందా లేక మీకేమీ అర్థం కావడం లేదా? శివబాబు గారు, తప్పు గంగ చెల్లెమ్మది కాదు. మీరు అనవసరంగా తన మీద కోప్పడుతున్నారు. తిను. నువ్వు కనుక తినకపోతే మీ నాన్నగారు చెప్పేస్తాను, సరేనా? తిను, తినే. అమ్మా గంగా, ఇలా రా అమ్మా. ఎక్కడికెళ్ళావమ్మా నువ్వు? చెప్పమ్మా గంగా, ఏమైంది? నువ్వు వంటగదిలో వంటలు కూడా చేయాలి కదమ్మా. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. ఇక మనం వంటగదిలోకి వెళ్దామా? నేను ఈరోజు ఏం వంట చేయాలనుకోవడం లేదా అమ్మా. నువ్వు చెప్పావు కదా అని ఇంట్లో అన్ని ఆచారాల్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ప్రతిసారి నేనే తిట్లు తినాల్సి వస్తుంది. నేనేం చేసినా అందరికీ తప్పుగానే కనిపిస్తుంది. ఆయన నా గురించి అసలు ఏమనుకుంటున్నాడు? నేనేదో ఎవరినో హత్య చేసినట్టు అందరి ముందు ఎలా అరిచాడో తెలుసా? నేను అలసిపోయానా అమ్మా. నేను ఇవన్నీ భరించలేను. గంగా, మనసు ప్రశాంతంగా ఉంచుకో. పద, నీళ్లు తాగు. అలాగే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో. తర్వాత మాట్లాడుకుందాం. వెళ్దామా? పద. ఓరి దేవుడా, చూస్తుంటే మీ నాన్నగారు చాలా ఎక్కువగా తిట్టేసినట్టున్నారు. పాపం గంగక్కని. మంచిదైంది తన్ని తిట్టి పంపించారు. మీరు చూస్తూ ఉండండి, అందరి చేత ఇంకా తిట్టిస్తాను నేను తన్ని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,